డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు దేవుని ప్రేమ ఇదిగో ధ్యానాలకి. ఈ దినానికి సంబంధించినటువంటి వాక్య భాగం కీర్తనలు 10 ఏప్రిల్ 6కి చెందినటువంటి వాక్య భాగం. మనం ఎప్పుడైనా సరే మనకు అన్యాయం జరిగినట్టుగా మనం తలస్తాం. మనకు అన్యాయం జరిగినప్పుడే మనం దీని గురించి ఆలోచిస్తాం. దేశంలో ఎంతో అన్యాయం జరుగుతుంది కదా, కానీ దాన్ని పట్టించుకోకుండా మనకు అన్యాయం జరిగినప్పుడు, మనకు బాధ కలిగినప్పుడు, నన్ను ఇట్లా చేశాడు, నేను నమ్మాను వాడిని, నాకు ఇట్లా జరిగింది, ఈ విధంగా చేశాడని మనం తలంచుకుంటాం. దావీదు మహారాజు జీవితంలో కూడాను ఆ విధంగా అన్యాయం జరిగింది. దాని గురించి మనం ధ్యానించుకుందాం. ఎందుకంటే దేవుడు న్యాయవంతుడు, నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు. మరి మనం అనుకున్నట్టుగా ఆయన ఎందుకు న్యాయం తీర్చడు మన జీవితంలో అనేటువంటి ప్రశ్న మనకెప్పుడూ వస్తూనే ఉంటుంది. ఈ వాక్య భాగంలో దానికి చెందినటువంటి కొన్ని సమాధానాలు మనకి దొరుకుతాయి. అంతకుముందు మనం ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. కీర్తనలు 10వ అధ్యాయం చదువుకుని, వాక్యం ఎప్పుడు కూడాను చదువుకున్నప్పుడు దాన్ని మనం వేస్ట్ ఆఫ్ టైం అని భావించకూడదు. ఎంతవరకు చదివితే 2, 3, 4 సార్లు చదివితే దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకుంటాం. ఏ ఉద్దేశంతో కీర్తనీయుడు రాశాడో దాన్ని గ్రహించుకుంటే అది మనకి దేవుడు ఇచ్చినటువంటి సందేశంగా గ్రహించాలి. లేకపోతే మన తలంపులు దానిలో పెట్టకూడదు అన్నమాట. ఎక్కడెక్కడో అంతకు ముందున్నటువంటి తలంపులన్నీ మనసులో పెట్టుకుని మనం చదివేటట్లయితే ఆ వాక్య భాగంలో ఉన్నటువంటి సందేశం బయటికి రాదు. అందువల్ల బోరింగ్గా ఉంటుంది అనమాట, నేర్చుకోలేము. ఈ వాక్య భాగాల నుండి ఏమి నేర్చుకుంటాం, అది నేర్చుకోం. ఎప్పుడైనా సరే ఒక వచనం తర్వాత మరొక వచనం చదువుకుంటూ అవి దానికి దీనికి ఎట్లా కనెక్ట్ అయినాయి అని గ్రహించుకుంటే, అప్పుడు దాని గురించి ధ్యానించుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. మన జీవితం సంతోషకరంగా ఉంటుంది. వ్యక్తిగతంగా చదువుకోవాలి, వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడతాడు. కానీ వేరే వాళ్ళ అనుభవాన్ని పంచుకుంటూ, ఎవరైతే వాక్యాన్ని స్టడీ చేసి టీచర్స్గా బోధకులుగా ఉన్నారో, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క టీచింగ్ గిఫ్ట్ని దేవుడు వాడుకోవాలని అనే ఉద్దేశంతో మనకి టీచర్స్ని ఇచ్చాడు. కాబట్టి టీచర్స్ని కూడా ఫాలో కావటం అది తప్పు కాదు, అది దేవుని మార్గం. మనం ప్రైవేట్గాను ధ్యానించుకోవాలి, వేరే వాళ్ళ ధ్యానం, వేరే వాళ్ళ రీసెర్చ్, వేరే వాళ్ళ ఉపన్యాసం కూడా మనం చదువుకోవాలి. ఆ విధంగా మనం క్రైస్తవ జీవితంలో ఎదగాలి. కీర్తనలు 10వ అధ్యాయం. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నవాడు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషలను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు. దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు. వారెల్లప్పుడూ భయం మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులనందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు.
వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెల యందలి మాటు చోటులలో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచును. గృహాలలోని సింహం వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచి ఇందురు. బాధపడు వారిని తమ వలలోకి లాగి పట్టుకొందరు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలత్కారం వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరచిపోయెను, ఆయన విముఖుడై ఉన్నప్పుడు చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందరు. యెహోవా లెమ్ము, దేవా, బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట ఎలా? నీవు దీనిని చూచి ఉన్నావు కదా. వారికి ప్రతీకారం చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టుతున్నావు. నిరాధారులు తమను నీకు అప్పగించుకుందరు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. దుష్టుల భుజమును విరగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమియు కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు. ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయేరి. యెహోవా లోకులు ఇకను భయంకరకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరచితివి. చెవియొగ్గి ఆలకించితివి. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుతున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? ఓకే, అది మరలా రిపీట్ అవుతుంది. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, నేను టూకీగా ముందు చెబుతాను చదవక ముందు. మొదటిది ఎందుకు అనంటే, ఇక్కడ దావీదు మహారాజు పర్సనల్గా అన్యాయాన్ని అనుభవించాడు. అది అంతకుముందు ఉన్నది. ఇప్పుడు పర్సనల్గా ఉన్నటువంటి దాన్ని ఎత్తకుండా అది జనరల్గా ఉన్నటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్న మాటలు ఇవి. 2 నుండి 11 వచనాల్లో ఇక్కడ దుష్టుడు చేసేటువంటి ఆ యొక్క కార్యాలని ఒక చిత్ర రూపంలో డిస్క్రైబ్ చేస్తున్నాడు అన్నమాట. అంటే కలర్ఫుల్గా, అంటే మెటఫారికల్గా, పోలికలతో ఆయన మనకి అర్థమయ్యేటట్టుగా దుష్టుల గురించి చెబుతున్నాడు. ఇక్కడ 12 నుండి 15 వరకు ఆయన చెబుతుంది ఏంటి అని అంటే, నేరుగా దేవుణ్ణి సంబోధిస్తూ అక్కడ ఏమంటాడంటే, దేవుడు దూరంగా ఏం లేడు, ఆయన జోక్యం తీసుకుంటున్నాడు. జోక్యం తీసుకునేటువంటి దేవుడు, డీస్ అనుకున్నటువంటి రీతిగా దేవుడు సృష్టించి అక్కడెక్కడో ఉంటాడు, ఇప్పుడు మానవుల విషయమై పట్టించుకోడు అనేది కాదు. లేదు, దేవుడు తన యొక్క చిత్త ప్రకారం భూమిలో మనుషుల మధ్య అంతా జరుగుతున్నది కాబట్టి దేవుడు జోక్యం తీసుకుంటున్నాడు అని దేవుని గురించి తలస్తుంటున్నాడు. అయితే చివరిగా మనం గ్రహించాల్సిన 2 విషయాల్లో ఏంటి అని అంటే, దేవుడు మనకున్నటువంటి అర్జెన్సీ ఆయనకి లేదు అని అనిపించేలాగా ఉంటుందన్నమాట. దేవుడు కొంచెం స్లోగా వెళ్తాడు, మనకున్న అర్జెన్సీ ఆయనకు ఉండదు. ఏంటి దేవుడు ఇంత స్లో చేస్తున్నాడు అని, ఏదో వాళ్ళు మారతారనో ఇంకా వేరే కారణాలు ఉంటాయి. ఆయన జ్ఞానం చొప్పున స్లోగా వెళ్తాడు, స్లోగా ఆయన పనిచేస్తాడు. కాబట్టి అన్యాయాన్ని పట్టించుకోడు,
అన్యాయానికి న్యాయ తీర్పు ఉండదు అని అనుకోవడానికి వీల్లేదు. ఎంత స్లోగా ఆయన పనిచేస్తే అంత సన్నగా న్యాయ తీర్పు జరుగుద్ది, అంత సన్నగా తరుగుతాడు. తిరగలి రా పెట్టేటప్పుడు స్త్రీలు ఫాస్ట్గా చేస్తూ ఉంటే అది గరుగ్గా పడుతుంది కదా, కానీ సన్నగా నెమ్మదిగా చేస్తే సన్నగా ఆ పిండి వస్తుంది అన్నమాట. ఆ విధంగా దేవుడు ఎంత స్లో చేస్తాడో, న్యాయ తీర్పు జరగకుండా ఎంత స్లోగా జరుగుద్దో అంత సన్నగా అంత తీవ్రంగా న్యాయ తీర్పు జరుగుద్ది. అది మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు జరగకపోవచ్చు, ఎప్పటికైనా సరే తప్పనిసరిగా కనీసం నిత్యత్వంలో అయినా సరే యేసుప్రభు యొక్క రెండవ రాకడలో అయినా సరే న్యాయం తప్పకుండా జరుగుద్ది. ఇప్పుడు దీని గురించి కార్సన్ గారు ఏం చెప్తున్నారో మనం చదువుదాం. నీతి అంటే దేవుని నీతి న్యాయములు, ఆయన తీర్పులను గూర్చి ఈ కీర్తన 10 కొనసాగిస్తున్నది. అంతకుముందే ఈ నీతి న్యాయాల గురించి చెబుతున్నాడు, ఇది దీనిలో కొనసాగుతున్నాడు. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటి ఈ కీర్తనలో అంటే, దావీదు వ్యక్తిత్వంగా ఎదుర్కొనబోయే సమస్య నుండి, అనగా తన శత్రువులు ఆయనను మోసపుచ్చినట్టు తలస్తూ తనకు న్యాయం తీర్చవలనని దేవుని కోరుకుంటున్న సమస్య నుండి సామాన్యంగా జరిగే అన్యాయమును వివరిస్తున్నాడు. అంటే పర్సనల్గా ఆయనకి జరిగినటువంటి అన్యాయాన్ని దాన్ని వదిలిపెట్టాడు, అంతకుముందు చెప్పుకున్నాడు. కానీ ఈ కీర్తనలో అట్లా చెప్పట్లేదు. దుష్టులు గెలుస్తున్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? దుష్టులు వాళ్ళు గెలవటమే కాదు, వాళ్ళు ఫ్లరిష్ అవుతున్నారు, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళైతే దుష్టులు, మరి ఇక దేవుడు ఏం చేస్తున్నాడు అనేటువంటి ప్రశ్న వస్తుంది. యెహోవా, నీవెందుకు దూరముగా నిలుచుతున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు అనేటువంటి ప్రశ్న మనకే కాదు, దావీదు మహారాజుకు కూడా వచ్చింది. ఇప్పుడు దుష్టులు అనేటువంటి దాన్ని వివరిస్తున్నాడు 2 నుండి 11లో. ఈ మొదటి భాగంలో, ఈ కీర్తనలో మొదటి భాగంలో దుష్టుని గూర్చి మిశ్రమ చిత్రాలతో వివరిస్తున్నాడు. తలబిరుసుతో వాడు బలహీనుల కొరకు పొంచి ఉంటున్నాడు. అది చిత్రం అన్నమాట, ఒక ఫోటోగ్రాఫ్ లాగా పొంచి ఉంటున్నాడు. అసలు ఏ విధమైన నిగ్రహము చూపించకుండా ప్రభువునే తిరస్కరిస్తూ వారి మనోభిలాషలను బట్టి అతిశయపడుతున్నారు. వాళ్ళు ఇక్కడ ప్లూరల్ ఉంది, కలెక్టివ్గా దుష్టులు ఇట్లా చేస్తున్నారు. ఇంకా అంతకంటే విషాదకరమైనటువంటి విషయం ఏంటంటే, వారి తలంపులలో దేవునికి చోటు లేదు. యెహోవా విచారణ చేయడనుకొందరు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచింతురు. 4వ వచనం. అయినను దేవుని నియమాలన్నిటినీ ద్వేషిస్తున్నప్పటికీ మితిమీరిన తీరులో వారు అంతులేని ధనవంతులుగా వాళ్ళు సిరి సంపదలు కలిగి ఉంటున్నారు. దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నప్పటికీ వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. అది పెద్ద ప్రాబ్లం అయింది. ఈ అర్థం ఆంగ్లంలో స్పష్టంగా ఉంటుంది. అంటే ఈ 5వ వచనం చదివితే తెలుగులో అంత క్లియర్గా ఉండదు, ఇంగ్లీష్లో క్లియర్గా ఉంటుంది. దే ప్రాస్పర్ అని. తెలుగు వచనాల్లో ఈ సంపదను న్యాయ విధులకు వర్తించింది. అంటే ఈ సంపద అనేది తెలుగులో ఎట్లా జరుగుతుందంటే, ఈ న్యాయ విధులు, సిరి సంపదలు కలిగినటువంటి న్యాయ విధులు కానీ ఆ విధంగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. కానీ ఇంగ్లీష్లో ఏంటంటే, వాళ్ళు సంపదల్లో ఎదుగుతున్నారు దుష్టులు. నిగ్రహము లేని అహంకారమును బట్టి మృతతుల్యులైన మిగిలిన మానవుల కంటే
వీరు గొప్పవారుగా కనిపిస్తారు. వాళ్ళ భాషల్లో కానీ వాళ్ళ చెప్పేటువంటి తీరులో కానీ మేము గొప్పవాళ్ళమి, మాకు ఎన్నో ఉన్నాయి అని వాళ్ళు చెప్పుకుంటారు. ఆ విధంగా వాళ్ళు కనిపిస్తారు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారికి వారే సంతోషంగా ప్రకటించుకుంటారు. తమ పగవారిపై మాత్రము శాపవర్షం కురిపిస్తూ వారి నాలుకలతో ద్వేషపూరితమైన అబద్ధాలు వెదజల్లుతారు. వాళ్ళ గురించేమో గొప్పగా చెప్పుకుంటారు, ఇతరుల గురించి అయితే మాత్రం ద్వేషిస్తూ వారి ఎడల అబద్ధం చెప్తారు. మరీ దిగజారిన పరిస్థితుల్లో హత్యకు కూడా వాళ్ళు పాల్పడతారు. వాళ్ళని చంపాలి అనేటువంటి ఆలోచనతో ఈ దుర్మార్గులు ఉంటారు. నేరుగా చేసే సమూహిక హత్యల ద్వారా కానీ, ముఠాలుగా చేసే హింసల ద్వారా కానీ, తీవ్రమైన దాడుల ద్వారా కానీ, లేక కనిపించని క్రూరమైన పథకాల ద్వారా నిస్సహాయులను అణచివేస్తారు. ఎన్నో ఎన్నో మార్గాలు ఉంటాయి. రూపాయికారుగా చేసేవి, బహిరంగంగా చేసేవి, వ్యక్తిగతంగా చేసేవి, ముఠాలతో చేసేవి, అనేక విధాలుగా నిస్సహాయ పరిస్థితిలో ఉన్నటువంటి వారిని అణచివేస్తారు. ఇక దేవుని గురించిన తలంపులు ఏ విధంగా ఉంటవి? దేవుడు మరచిపోయాను, ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని వాళ్ళు తలుస్తారు. అయితే కీర్తనీయుడు ఇక్కడ డైరెక్ట్గా సంబోధిస్తాడు. యెహోవా లెమ్ము, దేవా బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. జనరల్గా చెప్తున్నాడు, ఆయన కోసమే కాదు. ఆ విధంగా బాధపడుతున్నారు, అణగదొక్కబడుతున్నారు, వాళ్ళు మర్చిపోకయ్యా, నీ హస్తంతో వాళ్ళని హతమార్చు అని ప్రార్థన చేస్తున్నాడు. పతనమైన మానవ జాతి ఎదుర్కొంటున్న కష్టాలను, కన్నీళ్లను తప్పనిసరిగా చూసే దేవుడని, ఖచ్చితంగా వాటిని గూర్చి పట్టించుకునే దేవుడని, తగిన సమయంలో తప్పనిసరిగా తన అదుపులో పెట్టుకుంటాడని రచయిత తనను తాను గుర్తు చేసుకుంటున్నాడు. అయ్యా, నువ్వు అలాంటి దేవుడివి కదయా, నువ్వు పట్టించుకునే దేవుడు కదయా, నీతి న్యాయాలు కలిగినటువంటి దేవుడు కదయా, మరి అన్నీ నీ వశంలో ఉన్నవి కదాయా దేవుడివి అని తను తాను గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఒక విధంగా దేవునికే గుర్తు చేస్తున్నాడు అని కూడా మనం చెప్పవచ్చు. అందువలననే బాధితులు, నిరాధారులు నీకు జ్ఞానయుక్తముగా తమను తాము అప్పగించుకుంటారు. తమను తాను అప్పగించుకుంటారు ప్రభువా. అందువలన నీకు వాళ్ళ జ్ఞానంతో జ్ఞానాన్ని బట్టి వాళ్ళు తెలుసుకుని నీవు అలాంటి దేవుడు, సహాయం చేసేటువంటి దేవుడు, పట్టించుకునేటువంటి దేవుడు కాబట్టి వాళ్ళకి వాళ్ళు నీకు అప్పగించుకుంటారు. దుష్టులు చేసే కృత్రిమ కార్యాలు సాధారణ న్యాయ ప్రక్రియ ద్వారా బహిర్గతము కాదు. సామాన్యంగా ఈ న్యాయం జరిగేది కాదు. అందువలననే న్యాయము తీర్చవలనని కీర్తనకర్త దేవునికి మొరపెట్టుకుంటాడు. సాధారణంగా న్యాయం జరగదు, అందువల్లనే దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. దుష్టుల భుజమును విరగొట్టుము, చెడ్డవారి దుష్టత్వమును ఏమీ కనబడకపో వరకు. ఇక్కడ ట్రాన్స్లేషన్ కొంచెం కష్టంగా ఉంటుంది. 15వ వచనంలో కనబడక పోవును అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఇక్కడ కనబడక పోవు వరకు దానిని విచారణ చేయుము అని తెలుగులో ఉంటుంది. అంటే నువ్వు ఆ విధంగా చేస్తే చెడ్డవారి దుష్టత్వములు ఏమీ కనబడకపోవును. నువ్వు చేస్తే ప్రభువా వాళ్ళ దుష్టత్వం, వాళ్ళ యొక్క వైఖరి దానికి అంతం వస్తుంది అని ఇంగ్లీష్లో ఉంటుంది.
ఈ విధంగా రీసెర్చ్ చేసి ట్రాన్స్లేషన్ అంటే చాలా కష్టం. అందువలన వేరే వేరే ట్రాన్స్లేషన్ చూసి దానికి ఫుట్ నోట్లో ఏమున్నది, అది దేనికి సరిపోద్ది అని రీసెర్చ్ చేసి మనం దాన్ని అన్వయించుకోవాలి. ఏదోలే అని మనం పట్టినట్టుగా దేవుని మాటల్ని ఆ విధంగా ఇల్ట్రీట్ చేయకూడదు, పట్టించుకోకుండా ఉండకూడదు, రీసెర్చ్ చేయాలన్నమాట. అయితే దేవుని కాలము మన కాలము కంటే తక్కువ అగత్యమైనదిగా ఉన్నట్లు చివరి వచనాలు తెలుపుతున్నవి. అంటే దేవుడు స్లోగా చేస్తాడు, వెంటనే న్యాయ తీర్పు జరిగించడు అనేటువంటిది మనం ఎప్పుడు అనుకుంటాం. ఇంత జరుగుతుంటే దేవుడేంటి ఊరుకున్నాడు అని అనుకుంటాం. యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయిరి. అన్య దేశ పరిస్థితులను పట్టించుకొని వారిని నశింపచేస్తాడు, కానీ వ్యక్తిగతమైన ఉపద్రవాల ఎడల అంతగా శ్రద్ధ చూపడని అర్థము కాదు. ఎక్కువ మంది ఉంటే దేశంలో న్యాయం జరిస్తాడు, కానీ నా విషయం ఎందుకు పట్టించుకుంటాడు అనేటువంటి రీతిగా ఎప్పుడు మనం తలంచకూడదు. దాని అర్థం అది కాదు. దేవుని తీర్పు మన ఎడల కానీ సమాజం ఎడల కానీ దేవుని తీర్పు ఎప్పుడు కానీ తిరగలతో పోల్చవచ్చు అన్నమాట. దేవుని యొక్క తీర్పుని తిరగలితో ఏ విధంగా తరుగుతారు దాంతో పోల్చవచ్చు. దేవుని తీర్పు తిరగలి ఎంత నెమ్మదిగా తిరిగితే అంత మెత్తగా తరుగుతుందని అర్థముతో వేరే మాటలలో ఈ విధంగా చెప్పబడింది. అది మనం గ్రహించాలి. అప్పుడే ఆ విధంగా అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ఏంటంటే వెంటనే ఏదో ఒకటి చేయాలి అని అనిపిస్తాం, కానీ దేవుడు న్యాయం చేస్తాడు అని ఆయన నమ్మాలి. పగ తీర్చుకోకూడదు, దేవుని హస్తాలకి అప్పగించుకోవాలి. మరి ఈ సిలువని ధ్యానించుకునేటువంటి సమయంలో యేసు ప్రభు ఆయన్ని తీర్పు తీరుస్తున్నటువంటి సమయంలో యోధా ప్రధాన యాజకుడు తీర్పు తీస్తున్నప్పుడు, లేకపోతే పొంతు పిలాతు తీర్పు తీరుస్తున్నప్పుడు ఏం జరిగింది? ఆయన ప్రశ్నించారు. ఆయన ప్రశ్నలన్నిటికీ దేనికి కూడా జవాబు చెప్పలేదు, ఒక్కదానికి తప్ప. నువ్వు రాజువేనా అని అన్నాడు. నువ్వు అన్నట్లే అన్నాడు. నువ్వు అన్నట్లే అంటే నీవే ఆ విధంగా అన్నావా, లేకపోతే ఎవరైనా చెప్పారా, నిజంగా ఆలోచనతో అంటున్నావా నువ్వు అనేటువంటి విషయంగా యేసు ప్రభు నువ్వు అన్నట్లే అంటే అది నువ్వు అంటున్నావు, కానీ అది నేను అంటలేదు అనే ఉద్దేశం కాదు. కానీ మౌనంగా ఎందుకున్నాడు? ఎంత మౌనంగా ఉన్నాడంటే అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి ఈయన ఏం జవాబు చెప్పట్లేదు, నువ్వే దేవాలయం గురించి నువ్వు ఇట్లా చెప్పేవే 3 దినాల్లో కడతానని అని కూడా ఆయన్ని హేళన చేశారన్నమాట. అన్నీ అంత అవమానపరచినా కానీ ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? బైబిల్ చెప్పుద్ది, నీతి నిజాయితీలు చేసేటువంటి తన తండ్రి దేవుడు యెహోవా ప్రభువు ఆయన తప్పనిసరిగా న్యాయం తీరుస్తాడు అని ఆయన దేవుని నమ్మాడు. న్యాయం నిమిత్తమై దేవుని నమ్మాడు, తండ్రిని నమ్మాడు. అది మనకు మోడల్ అన్నమాట. నమ్మటం మనకు కూడా తెలియదు. మన నిమిత్తమై యేసు ప్రభు నమ్మాడు. అది గ్రహించండి. మన నిమిత్తమై యేసు ప్రభు నమ్మాడు. అందువలన మనం నమ్మినటువంటి వాళ్ళలాగా తీర్పు తీర్చబడ్డాం. కాబట్టి యేసు ప్రభు ఆయన మరణించినప్పుడు ఏ విధంగా ఓర్చుకున్నాడో
మనం కూడా ఓర్చుకోవాలి. న్యాయం తప్పనిసరిగా జరుగుతుంది. యేసు ప్రభువుకి న్యాయం జరిగిందా? జరిగింది. 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. లేచి అన్ని నామాల కంటే ఆయన నామం హెచ్చుగా చేశాడు అన్నమాట. ఫిలిప్పి 2వ అధ్యాయం 9, 10, 11. న్యాయం తప్పకుండా జరుగుద్ది. మరి యేసు ప్రభువు వచ్చినప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని మొదలుపెట్టాడు. 2వ రాకడ సమయంలో అది ఆయన దేవుని యొక్క రాజ్యం అది సంపూర్ణమవుతుంది. మరి ఈ మధ్యలో ఏంటి జరిగేది? ఆయనకి వ్యతిరేకత వస్తుంది. దేవుని యొక్క రాజ్యానికి, దేవుని యొక్క రాజ్యం అంటే పరిపాలనకి, దేవుని యొక్క పరిపాలనకి వ్యతిరేకం వస్తుంది. దేవుడు ఓర్పుతో ఏమోలే మనుషులు యేసు ప్రభుని నమ్ముతారు, ఆయన సిలువను బట్టి ఆయన నమ్ముతారు అని దేవుడు ఓపికగా కనిపెట్టుకుంటాడన్నమాట. తప్పనిసరిగా యేసు ప్రభు తిరిగి వస్తాడు. అప్పుడు కూడా ఓపిక పోయింది వాళ్ళకి. 30 సంవత్సరాలు అయ్యిందండి, ఇంకా యేసు ప్రభు వస్తానన్నాడు, రాలేదు. ఇంకా న్యాయం, ఇంకేం న్యాయం జరుగుద్ది? దేవుడేం పట్టించుకోలేదు. లేకపోతే దేవుడు వచ్చాడండి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పెంతెకోస్తు దినాన దేవుడు వచ్చాడులేండి. అదే అర్థమేమో యేసు ప్రభు చెప్పినప్పుడు, రెండోసారి వస్తానని చెప్పినప్పుడు అదే అర్థమేమో అనుకున్నారు. కానీ దేవుడు సహించుకున్నాడు. ఎందుకంటే ఆ సహించుకున్నటువంటి సమయంలో మారు మనసు పొందుతారు ప్రజలు, ఆయన నమ్ముతారు, రక్షింపబడతారు. ఎందుకంటే వాళ్ళు నరకానికి వెళ్ళటానికి ఇష్టం లేదు. అదేవిధంగా మన జీవితంలో కూడాను కొంతమంది టెస్ట్ చేస్తారు. అరే ఈయన ఎంత ఓపికగా ఉన్నాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఎంత అన్యాయం జరిగినా కానీ దేవుణ్ణి నమ్ముకున్నాడు అని అదే ఒక సందేశంలాగా తయారవుద్ది అన్నమాట. కాబట్టి రోమా 12లో చెప్పినటువంటి రీతిగా పగ తీర్చుకొనవద్దు, దేవునికి వదలండి. లీవ్ రూమ్ ఫర్ గాడ్ టు యాక్ట్. ఆ విధంగా న్యాయం విషయంలో ఈ యొక్క వాక్య భాగం మనకి ఇచ్చినటువంటి సందేశాన్ని మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు. ప్రార్థన చేసుకుందాం. Beloved Father, how thankful we are for your word. In this world we face a lot of injustice, but we think of the Lord Jesus who died on the cross unjustly, yet he brought justice. So like that, please help us to trust you to do justice in our life, in small things and in big things. You are a God of justice. On the other hand, Lord, whatever is our responsibility, when injustice is done to people around us, please help us to know what we need to do in a democratic world. So towards that, we pray to you, Lord. Please bring justice to this world, because in every situation there is an injustice. You are a God of just God. The very gospel is justice, because Jesus Christ is punished on our behalf, we can be set free. What a gospel! The gospel of justice. For this we give you thanks and pray with thanksgiving in Jesus' name. Amen. God bless you.